What's up fellows, నేను మీ శ్రీకర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయ్స్ అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. సో లొకేషన్ అయితే క్రేజీ ఉంది కదా. లాస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ నుంచి లొకేషన్లో చిల్ అవుతున్నాం నేను అండ్ మా ఫ్రెండ్స్. పాప నేను వ్లాగ్ తీస్తుంటే మా వాళ్ళు చాలా డిస్టర్బింగ్గా ఫీల్ అవుతున్నారు. ఎరా అవునా? సో ఈరోజు ఏంటంటే ఏంట్రా సో ఏంటంటే ఈరోజు యాక్చువల్లీ ఫ్యాషన్ స్ట్రీట్ అని చెప్పేసి వైజాగ్లో ఒక లైక్ ఒక ఈవెంట్ లాంటిది పెట్టారు. లైక్ ఈవెంట్ అంటే ఈవెంట్ అని కాదు, ఈవెంట్ అని నేను చెప్పలేను. సో బేసిక్గా ఏంటంటే నంబర్ ఆఫ్ బ్రాండ్స్ అనేవి వచ్చి లైక్ ఫ్యూ స్టాల్స్ అనేవి పెట్టి వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ దట్, లైక్ ఫ్యూ డ్రెస్సెస్ని లైక్ ఫ్యూ బ్రాండ్స్ని ఒక కైండ్ ఆఫ్ స్టాల్స్లో వాటన్నిటిలో పెట్టి లైక్ మనకి కొనుక్కోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను, అది చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఈ పర్టికులర్లీ ఈ ఈవెంట్ అన్నది అంటే లైక్ ఫ్యాషన్ స్ట్రీట్ ఈవెంట్ అన్నది ప్రెజెంట్ మనకి వైజాగ్లో పార్క్ హోటల్లో అవుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా పార్క్ హోటల్కి వెళ్ళి పార్క్ హోటల్లో ఫ్యాషన్ స్ట్రీట్ అంతా మీకు చూపిస్తాను. నేనైతే కొన్ని బ్రాండ్స్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. లైక్ రేర్ ర్యాబిట్ మంచి ప్రైసెస్లో ఉన్నాయంట ఆఫర్స్లో వాటిల్లో. అండ్ నాట్ ఓన్లీ దట్, కెల్విన్ క్లైన్ అండ్ టామీ హిల్ఫిల్లర్. సో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్లో బేసిక్గా మనం క్లాతింగ్ కానీ ఏమైనా మనం తీసుకోవాలనుకుంటే దే ఆర్ టూ ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఆఫర్స్లో ఉండి మోడల్స్ బాగుంటే ఖచ్చితంగా నేను తీసుకుంటాను. అండ్ యాక్చువల్లీ ఇది 9th డిసెంబర్ నుంచి 14th డిసెంబర్ వరకే ఉంటుంది. మేబీ ఈ వ్లాగ్ నేను అప్లోడ్ చేసేసరికి December 14th అవ్వచ్చు. నేనైతే December 13th వెళ్తున్నాను. సో కొంచెం వేరే పనులు ఉన్న వాళ్ళు కొంచెం లేట్ అయింది. నాయిస్. సో మ్యాక్సిమం త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా, సో దట్ మీకు తెలుస్తుంది కాబట్టి. సో అంతే, డైరెక్ట్గా ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాం అక్కడికి. సో అక్కడికి స్టార్ట్ అయిన తర్వాత వ్లాగ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తా. అండ్ మనతో పాటు ఈరోజు కౌశిక్ వస్తున్నాడు, మీ అందరికీ తెలుసు. ఏమంటావు బ్రో? బయలుదేరిపోవడమే. అండ్ ఇంకొక కొత్త క్యారెక్టర్ వచ్చింది వీడియోలకి. ఏంటంటే ఇగోండి, అనురాగ్ అంటే ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది. ఏమనురాగ్? వైబ్ సెట్ అనురాగ్. సో లెట్ స్టార్ట్. టైం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసి లేదంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ తర్వాత తినడమే ఏదో ఒకటి చేస్తాం. సో లెట్స్ గో. సో ఫైనల్లీ పార్క్ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదిగోండి, సో మనకి ఎంట్రీ అయితే అటువైపు ఉంటుంది. సో ఇది ఎంట్రీ. ఇటువైపు నుంచి వచ్చేసి మనం ఇలా ఈ లోపలికి వెళ్తే మనకి ఉంటుంది ఈవెంట్. సో లెట్స్ గో. మనం లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూద్దాం, ఓకేనా? మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, లోపల అంతా చూపించాను, వీడియో చూసే ఉంటారు కదా ముందు. సో టు బీ ఫ్రాంక్, నా ఓపెన్ ఫీలింగ్ ఏంటంటే వేస్ట్ ఆఫ్ టైం వెళ్ళి అయితే. నాకైతే అసలు ఏం నచ్చలేదు అసలు. అంటే బ్రాండ్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ ఆలన్ సోలే, రేర్ ర్యాబిట్ కానీ కొన్ని, ఇంకా అర్మానీ ఎక్స్చేంజ్, అండ్ ఇంకా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. కెల్విన్ క్లైన్, టామీ హిల్ఫిల్లర్, చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్క బ్రాండ్ కూడా ఒరిజినల్ అయితే మాత్రం కాదు. అంటే ఫస్ట్ కాపీ, అవన్నీ ఫస్ట్ కాపీ. నాకు తెలిసినంత వరకు నేను ఎవరిని జడ్జ్ చేయను,
అంటే ఇది ఒరిజినల్లే పెడతారు అనేవి చెప్పలేము, ఒరిజినల్ పెట్టరని కూడా మనం ఏం చెప్పలేము, అది మనకు తెలీదు. బట్ నా ఒపీనియన్ చెప్తున్నా, ఒక 1000-1500 రేంజ్లో నాకు ఈ బ్రాండ్ దొరుకుతుంది, వెళ్ళి నేను తీసుకుంటా, బ్రాండ్ ఒక్కటే నేను చూస్తా, క్వాలిటీ చూడనంటే మాత్రం వెళ్ళి తీసుకోవచ్చు. బట్ అంతవరకే, అంతకు మించి అయితే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రేర్ ర్యాబిట్ వేసుకున్నా ఈ షర్ట్ కాస్ట్ వచ్చేసి నాకు 5000-6000 సంథింగ్ పడింది, 6000 సమ్ చేంజ్ అనుకుంటా, నాకు గుర్తులేదు, కానీ అబౌవ్ 5 అలా పడింది. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. క్వాలిటీ అంటే నా దగ్గర రేర్ ర్యాబిట్ చాలా షర్ట్స్ ఉన్నాయి, క్వాలిటీ నాకు బేసిక్గా తెలుసు. అంటే మిగిలిన బ్రాండ్స్లో ఉన్నాయి, టామీ కానీ సీకే కానీ, అంటే నాకు ఆల్రెడీ మనకు ఆ బ్రాండ్స్ మనం వాడాం కాబట్టి మనకు బేసిక్గా క్వాలిటీ అన్నది తెలుస్తుంది, ఎలాగుంటుంది ఏంటి అన్నది. సో కంప్లీట్లీ నేనైతే సాటిస్ఫైడ్ కాదు, నాకైతే నచ్చలేదు. ఒక 1000 నుంచి 2500-3000 బడ్జెట్లో నేను షాపింగ్ చేస్తా, కొంచెం డిఫరెంట్ స్టైల్స్ అయినా ఉన్నాయి చేస్తానంటే ఖచ్చితంగా మీరు చేయొచ్చు. సో నా వరకు అయితే నేనైతే అంతే చెప్తాను. నేను ఇది ఎవరికి అంటే నెగిటివ్గా నేను చెప్పట్లేదు, దిస్ ఈజ్ మై హానెస్ట్ ఫీలింగ్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అయిపోయింది కదా అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత పార్క్ అవుట్లోకి అలా వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే తిన్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అలా లాబీలోకి వచ్చి సరదాగా తిరుగుతున్నాం. అసలు ఈ వ్యూ అయితే క్రేజీ ఉంటుంది, చూడండి, చెస్ బోర్డ్ బాగున్నది కదా, చాలా బాగుంటుంది. ఈ హోటల్ అయితే మాత్రం ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగుంటుంది. పార్క్ హోటల్ నేచర్ కానీ లేకపోతే బీచ్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వచ్చేసి రూమ్స్, మనకి ఈ బిల్డింగ్ అంతా ఇక అలా కనబడుతుంది కదా. సో అటేపు నుంచి పైన వ్యూ అంతా ఇలా కనబడుతుంది, బీచ్ వ్యూ. సరే కానీ అబ్బాయిలు మీ హానెస్ట్ ఫీలింగ్ ఏంటి? కౌశిక్ ఫస్ట్ నువ్వు చెప్పు, నీకేం అనిపించింది? అన్నీ ఫస్ట్ కాపీ పట్టలే ఇక్కడ, ఒరిజినల్ అయితే కాదు, చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాం కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఓకే, ఒకవేళ బాగుంటే ఖచ్చితంగా తీసుకుని వాళ్ళం మనం. పక్క నేను 2-3 టైమ్స్ పక్కా తీసుకున్నాను. నీ ఫీలింగ్? అన్నీ ఫేక్, అన్నీ ఫేక్ అంటావు, ఫేక్ అంటావు చిన్నగాడు అంతేనంట. సో నా ఫీలింగ్ అయితే అది. సో అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోవడమే, లేకపోతే అలా ఎక్కడైనా కొంచెం తిరిగి వెళ్ళిపోవడమే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు జాగ్రత్త, టేక్ కేర్ అండ్ బాయ్.